ఏంద్ర నాయన ఎంత చల్లబడ్డా. ఎస్, సో వెరీ ఫెంటాస్టిక్. చల్లబడితే శ్మశానికి తీసుకుని వెళ్ళిపోవడం బెటర్. ఏమో మా ఊళ్ళో అయితే అక్కడే తీసుకెళ్తారు. అర్థమైందా? సో రైట్, వెరీ ఫెంటాస్టిక్. నా పేరు ముసల్తం దాసు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక 14 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. సో బిజినెస్కి ఎందుకు రావడం జరిగింది అనుకున్నంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చిన్నప్పటి నుంచి చాలా చాలా కోరికలు ఉండేవి. ఎట్లాంటి కోరికలు అనుకున్నంటే, ఏదైనా కారు చూస్తే ఆ కారు నాది, సో ఇల్లు చూస్తే ఇల్లు నాదే, ఏదైనా పొలం చూస్తామంటే పొలం నాదే అనేటట్టు ఉండేది. కానీ నా లైఫ్ అనేది ఎట్లా అనుకున్నంటే, ఈ 14 సంవత్సరాల్లో జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది కానీ జేబ్ సాటిస్ఫాక్షన్ రాలేదు. ఎందుకంటే ప్రతి క్షణం మళ్ళీ డబ్బుల గురించి మళ్ళీ పోరాటమే, ఆరాటం, ఇవన్నీ చేస్తూ అరే నాయన ఇది కాదని చెప్పి ఎదుగుతున్నాం. సో ఎదిగే క్రమంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నాకు పరిచయం అయింది 2012లో. ఏం పెట్టుబడి పెట్టకుండా కోట్లు సంపాదించవచ్చు, ఏం పెట్టుబడి పెట్టకుండా కార్లు కొనేయచ్చు అంటే నాకు చెప్పగానే ఇమీడియట్గా నాకు రేంజ్లో అరే ఈ బిజినెస్ నుంచి ఎట్లయినా కార్లు కొనాలి, ఇల్లు కొనాలి, బెంచ్ కొనాలి, BMW కొనాలి, ఆడి కొనాలి, జాగ్వార్ కొనాలి, కోట్లకు ఇల్లు కట్టించాలని చెప్పి ఒక రేంజ్లో మనకు ఉంటుంది కదా ఊళ్ళో. పంచి కట్టుకొని పరిగెట్టినట్టు లెక్క పంచి కట్టుకొని స్టార్ట్ అయిపోయినా కానీ అర్థమైంది ఏంటనుకున్నంటే, బిజినెస్ చెయ్యాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ లేవనుకో ఏమవుతుంది, ఏమి చేయలేము. చెరుకు బండి పెట్టుకోవాలన్నా 6 నెలలు 3 నెలల్లో ఆ చెరుకు బండి పెట్టుకొని సోబత్ చేయాలి. అవునా కాదా? చేయాలా కాదా? ఇక్కడ అందరికీ కోట్ల రూపాయలు ఇన్కమ్ కావాలి, కోట్ల రూపాయలు కార్లు కావాలి. కానీ కనీసం ఒక క్రమశిక్షణ వాళ్ళు ఉండే ఒక క్రమశిక్షణ కూడా ఉండదు. ఎట్లాంటి క్రమశిక్షణ అంటే, ఒక సోపు ఈరోజు ఇక్కడ కొన్నామంటే ఎక్కువ సోపు ఎక్కువ దగ్గర కొంటాం, ఈరోజు సంతూరు కొన్నామంటే రేపు పొద్దున లక్ష కొంటాం, ఇంకా బెనిఫిట్స్ అట్లా కొంటాం. ఒక సోపు కూడా కరెక్ట్ క్రమశిక్షణ కొనలేము. అట్లాంటి వాళ్ళని మనం తీసుకొని వచ్చి బిజినెస్ చేయడం అని అనుకున్నట్టు యాడ్ చేస్తాం. యాడ్ ఇదంతా ఇది యాడ్ అయ్యే ముచ్చట కాదు. ఇది ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, అమెరికాలో మీకు ఇది ఎన్నో పెళ్ళి అనుకుంటే 14-15 పెళ్ళి అంటారు. మన ఇండియాలో అట్లా కాదు, 1 లేదు 2, 1 చెప్పుకుంటే 2 3 చెప్పలేదు. నవ్వు కూడా రావట్లేదు. అర్థమవుతుందా? సో ఈ బిజినెస్ అవకాశం నా దగ్గరకు వచ్చినాక అర్థమైంది ఏంటంటే, సెర్చ్ చేస్తాను నేను. అప్పటికే అమెరికా సుమారుగా 2 లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. 2 లక్షల కోట్లు. ఒకసారి ఆలోచించండి, మన భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఒకే ఒక్క అంశం అనేది చాలా పైకి వచ్చింది. IMF అనేది ఓన్లీ జస్ట్ 8,000 కోట్లు ఇచ్చి ఒక ఫండ్ ఇస్తే అక్కడ కొద్దిగా మనము ఆలోచించాల్సి వచ్చింది. 8,000 కోట్లు. కానీ ఈరోజు డైరెక్ట్ సెల్ ఇండస్ట్రీ ఒకే ఒక ఇండస్ట్రీ 22,000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది. 22,000 కోట్లు. నాయన దేశానికి ఏమైనా కావాలంటే డైరెక్ట్ సెల్ ఇండస్ట్రీ ఒక్కటి నుండి నిలబడితే చాలు, దేశాన్ని మార్చేయచ్చు. ఒక్క ఇండస్ట్రీ మారితే చాలు. కానీ ఒక 2 నుంచి 5 సంవత్సరాలు బతుకుంటే చాలు. 2 నుంచి 5 సంవత్సరాలు బతుకుండి బిజినెస్ చేస్తే చాలు. చేయగలుగుతారా? బయటికి వెళ్తే బయట చాలా మంది మీకు కాలకాయలు ఉంటారు. ఎట్లాంటి వాళ్ళని కూడా నేను చూసినా నా వల్ల కాలేదు, వల్ల కాదు, నాకు అట్లా అన్నారు. నాకు కూడా ఇట్లనే చూసినారు. మా మేడం క్లాస్ చెప్పడానికి వెళ్తే, ఏమమ్మా నీకేం పని లేదా, నీకు మీ ఆయనకి మంచి ఉద్యోగం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం ఉంది, నీ స్టేషన్ రైట్ CI తర్వాత CA, ఆడొస్తాయి ఈడొస్తాయి కింద వస్తాయి అన్నీ అన్నాను. మా ఆవిడ కూడా చెప్పిన, ఇన్ని చెప్పుకొని వస్తే ఎన్ని వచ్చినా కూడా చల్లపల్లి చర్చలు కూడా దగ్గర ఉంటుంది, వద్దొద్దు నీ బిజినెస్ చేయని చెప్పిన. అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి, మనము ఎంచుకునే మార్గం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక చెడు మార్గం ఎంచుకున్నామంటే ఏదో రోజు దానికి ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అర్థమవుతుందండి? కర్మకి మనం ఖచ్చితంగా మనం ప్రతిఫలం తీసుకోవాల్సిందే. కర్మనే వాదికారిస్తే మా ఫలించి కదాచన. ఆల్రెడీ శ్రీకృష్ణ భగవానుడు ఆల్రెడీ చెప్పేసినాడు. మనకు అర్థం కావాలంటే ఈ బిజినెస్ లో ఏమీ లేదు,
నుంచి 5 సంవత్సరాలు నిలబడగలిగే సత్తా ఉందా? ఏం లేదు. కొంతమంది తీసుకొని బురద పెట్టుకొని ఇట్లా చల్లుతారు, ఇట్లా బురద ఇట్లా చల్లుతా ఇట్లా తుడుచుకోవాలి, ఇట్లా తుడుచుకోవాలి ఇట్లా. ఆ బురద మనకు ఒక్కడికి కట్టింది కాదు, మన టౌన్కి కట్టుతుంది. వాళ్ళ చుట్టూ అని చెప్పి చిన్న కుక్కలు లెక్క వచ్చేస్తాయి మన దగ్గరికి. అది దాన్ని కూడా అమ్మ ఏం కాదు, బాబు ఏం కాదు, బాబు ఏం కాదు, బిజినెస్ ఇట్లనే ఉంటుంది ఇట్లనే ఉంటుంది అని చెప్పి వాళ్ళకి ఏం చేయాలనుకుంటే వాళ్ళకి బుజ్జిగించాలి. చిన్నపిల్లలు లెక్క బుజ్జిగించాలి. ఇప్పుడు చిన్నపిల్లడు అంటే ఏం లేదు ఆయన నీకేం కాదు, నీకు చందమం వస్తుంది, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు అని చెప్పి బుజ్జిగించి చేయాలి. ఈ బిజినెస్ లో కూడా బిజినెస్ మైండ్ సెట్ వచ్చేంత వరకు మీకు ఇబ్బంది ఉంటుంది. మనం నేను ఇల్లు కట్టిస్తున్నాను, 2nd ఫ్లోర్ మా 3వ ఇల్లు అనమాట. మీకు చెప్తున్నా కదా, 3వ ఇల్లు డూప్లెక్స్ లో 3rd ఫ్లోర్ 2nd ఫ్లోర్లోనే వాళ్ళు ఎంత నిలబడి చేస్తున్నారు. టెంపరేచర్ వచ్చేసరికి 36-40 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంది. ఫోన్ చేసిన వీడియో కాల్ చేస్తే ఆ మేస్త్రికి అడిగిన, మేస్త్రి గారు ఏమైనా మీకు టోపీలు ఏమైనా కావాలంటే మాకేం అవసరం లేదు అన్నాడు. 40 డిగ్రీ సెంటిగ్రేడ్ నాకేం అవసరం లేదు. పక్కనే సముద్రం ఉంటుంది, మా శ్రీకాకుళం బీభత్సమైన టెంపరేచర్ ఉంటుంది, కింద కలిసిపోతుంది. ఇక్కడ 7 తరాలు కానీ కింద కలిసిపోతుంది. మా దగ్గర అంతా మీకు తెలుసు కదా, చెన్నై వెళ్ళినప్పుడు కొంతమంది తెలుసుండొచ్చు, ఆంధ్ర వెళ్తే కొంతమంది తెలుసుండొచ్చు, అట్లా తడిసిపోతుంది కింద. అయితే వాళ్ళకి అడిగితే వద్దు సార్ మాకేమొద్దు, ఈ క్యాప్ గిప్లు ఏమొద్దు అని చెప్పేసినాను. ఎందుకు అనుకున్నంటే మాకు ఇది అలవాటే సార్ అన్నాడు. 40 డిగ్రీ సెంటిగ్రేడ్ నాకు అలవాటే. 31 సెంటిగ్రేడ్ బయటకు వచ్చినా కూడా బయటకు వెళ్ళదు. ఇమీడియట్ గా డౌట్, అది బయటకు వెళ్తే ఏమైపోతుందో, బయటకు వెళ్తే ఏమైపోతుందో. 40 డిగ్రీలో పని చేస్తున్నాడు ఆయన. 40 డిగ్రీలో ఒక 20 మంది పని చేస్తున్నారు అంటే మైండ్ సెట్ వాళ్ళకి కరెక్ట్ ఉంది. మన మంచి మన మైండ్ సెట్ ఉంది, బిజినెస్ మైండ్ సెట్ రాదు. బిజినెస్ మైండ్ సెట్ లోకి వస్తే ఈజీ. 40 డిగ్రీలు కూడా మీకు చాలా కూల్ ఉండాలి. ఏసీ ఎట్లా మీకు కూల్ గా మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో, మీకు ఏదొచ్చినా ఎవరొచ్చినా బురద చల్లినా చెప్పి తడుచుకోవాలి. ఇలా తుడుచుకోవాలి, మళ్ళీ వెళ్ళి ప్లాన్ చెప్పాలి. బయటకు వెళ్ళి రోజు 2-3 గంటలు, 6 నెలల నుంచి 12 నెలలు 1 లక్ష ఎట్లా వస్తుంది? ఏం లేదు, దాంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక 6 సంవత్సరాల క్రితం బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, నెలకు 20-25 లక్షలు సంపాదిస్తున్నాడు. ఆయన ఒక 54 లక్షలు పెంచుకున్నాడు, ఒక 2.5 కోట్లు పెట్టి ఒక ఇల్లు కొన్నాడు, ఒక కొన్ని కేసీలు కొద్ది బంగారు కొనుక్కోగలిగాడు. ఈరోజు వెస్టీ నుంచి సుమారుగా ప్రాపర్టీస్ నాకు 40 కోట్ల ఆస్తులు ఈరోజు ఉన్నాయి. 12 కోట్లు తీసుకున్నాము, 12 కోట్లే. కానీ ఎందుకంటే నేను 2 కోట్లు పెట్టి ఇల్లు కొంటే, 2.5 కోట్లు పెట్టి ఇల్లు కొంటే అది 4 కోట్లు అయింది. షేర్స్ కొంటే 50,000 60,000 పెట్టుకుంటే అది 2 లక్షలు అయినాయి. ఆయన అర్థమవుతుందా? మీకు ఇక్కడ ఊరికే పిలవలే, 150 రూపాయలు పెంచి మీకు ఊరికే చెప్పట్లే. 5,000 10,000 నుంచి చాలు చెప్పి బిజినెస్ లోకి వచ్చినాం. కానీ ఒక్కటే ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతమందికి గుండె ఉంది? ఆ గుండెలో ధైర్యం ఉందా? ఆ ధైర్యాన్ని ఒక 5 సంవత్సరాలు వాడండి అప్ప. నాకు గుండె ఉంది, నాకు ధైర్యం లేదని మిగిలేయండి, అయిపోయినారు. మేమేమంటాం అనుకోనంటే, కొంతమంది 20 సంవత్సరాలు చచ్చిపోతారు, 80 సంవత్సరాలు వాళ్ళని శ్మశానంలో లేదంటే బంధువులు పెడతాం. అట్లాంటి కోవలకు వస్తారా? 2 నుంచి 5 సంవత్సరాల్లో పురుషోత్తం దాసినట్టే ఈరోజు నేను చెప్తున్నా కదా, నేను 2 కార్లు కొనుక్కున్నా, ఒక బుల్లెట్ బైక్ కొనుక్కున్నా, అలాగే 3 ఇళ్ళు కట్టించిన, కొన్ని ఎకరాల కొద్ది భూములు కొనిస్తున్నా, మామిడి తోట, కొబ్బరి తోట, జీడి తోట, సరుగుడు తోట ఇస్తా, జామ తోట ఇస్తా, ఒక 6 ఎకరాల్లో 3 సెంట్లలో ఫామ్ హౌస్ కట్టించబోతున్నా, ఒక 3 సెంట్లలో స్విమ్మింగ్ పూల్ కట్టించబోతున్నా. ఇవన్నీ అయిపోయినాయి, ఈ కొత్త కూడా చేస్తున్నా ఆల్రెడీ. బికాస్ ఆఫ్ ఓన్లీ వెస్టీజ్. ఎందుకంటే వెస్టీజ్ ఈరోజు 12,000 మందికి కారు ఇచ్చింది. 12,000 మందికి. ఇప్పుడే జస్ట్ ఒక 2 గంటల ముందే 403వ కారు అన్వీలింగ్ చేసి ఇప్పుడు ఇక్కడికి వస్తున్నా నేను. ఇంకా నమ్మకం నాకు నమ్మబుద్ధి ఎట్లా ఇస్తారంటే, ఒరే నాయన సస్పెక్ట్ అంటే నమ్మకానికి
మనకు ఏమంటారు అంటే అదొక ఉన్న నమ్మకానికి ఒక రూపం అనేది ఉంటే అది నేను కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరినైనా ఫస్ట్ అనుమానించి ఆ తర్వాత మేము తీసుకుని వెళ్తాం లోపలికి. నా డిపార్ట్మెంట్ అట్లాంటిది, అర్థమవుతుందా? ఫస్ట్ అనుమానంతోనే స్టార్ట్ అవుతుంది మనకి బిజినెస్, తర్వాత సన్మానంతో మీకు సత్కరించడం జరుగుతుంది. దట్ ఈస్ బిజినెస్. ప్రెస్టీజ్ అనేది చాలా 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 పెద్ద కంపెనీ. మేము 6.5 సంవత్సరాలు కన్న కట్టెల్లో కాలితే ఈ కంపెనీకి రావడం జరిగింది. ఎందుకంటే రైట్ కంపెనీలు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే డైరెక్ట్ సెల్ ఇండస్ట్రీలో 22,000 కోట్ల టర్న్ ఓవర్లో ప్రెస్టీజ్ ఈరోజు 3,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. కానీ ఈ 3,000 కోట్లలోనూ 7,000 మందికి కరోడ్పతి తయారు చేసిన ఒకే ఒక కంపెనీ దట్ ఈస్ ప్రెస్టీజ్. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, 3,500 షాప్ పాయింట్స్ ఉన్నాయి, 50 బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. ఇంత కంపెనీలో కూడా సార్ ఎట్లా చేయాలి సార్, ఎట్లా కాదు, ఫస్ట్ మైండ్ సెట్ చెప్పినా కదా, 40 డిగ్రీల దగ్గర వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి ఏం లేదు, కూల్గా ఉంది వాళ్ళకి, అందుకే వాళ్ళు పని చేయగలుగుతున్నారు. మీరు బిజినెస్ మైండ్ సెట్ లో రండి. బిజినెస్ మైండ్ సెట్ లోకి సార్ కరెక్ట్గా తిప్పుకొట్టి 2 నుంచి 5 సంవత్సరాలు మీటింగ్ అరిగించుకోకపోతే నేను చెప్తున్నా కదా, మీ చెక్కు ఎంత పెద్దగా రాస్తారనుకున్నంటే మీకు కూడా ధైర్యం సరిపోదు. ఒక్కసారి మీరు బెంచ్ కొనుక్కున్న తర్వాత నాకు ధైర్యం సరిపడలేదు. ఎంత ధైర్యం సరిపడలేదు అంటే కావాలంటే జగదీశ్వర్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు, బెంచ్ కొనుక్కున్నా అది తీసుకొని రావాలంటే నాకు భయం. ఏం భయం అనుకుంటే అది ఎక్కడికైనా సర్వీసింగ్ 1.5 లక్షలు 2.5 లక్షలు అంటుండ్రు. ఇది తీసుకొని రావాలంటే 1 మంత్ అక్కడ బెంచ్ స్టోర్లో పెట్టేసినాం. అంటే నేను ఒకసారి ఆలోచించండి, మాకు అట్లాంటి వచ్చేస్తున్నాయి. ఈరోజు బెంచ్ కార్ లాంటి ఇలా BMW ఆడి జాబ్ కార్ వెస్టీలో 250 మందికి వచ్చాయి. మీకు వస్తాయా? నమ్మకం నాటిన విత్తనం లాంటిది. మీరు ఏ విత్తనాన్ని అయితే నాటుతారో అదే మనకు మహావృక్షమై కూర్చుండాలి. మీరు జస్ట్ నిలబడలేదు చాలు. సార్ నాకు ఒక 50,000 వచ్చింది, 30,000 వచ్చింది, 60,000 వచ్చింది, 1,00,000 వచ్చింది, ఎంత వచ్చినా కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 0% ఈగోతో 100% సబ్మిషన్తో మీరు పని చేయగలిగితే చెప్తున్నా. నాకు ఈరోజు 2,40,00,000 నా సంవత్సరం ఆదాయం. మీకు ఏమైనా అనిపిస్తుందా? ఒరే నాకు 2,40,00,000 వ్యక్తి స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు, నాకు కనీసం మాకు కొద్దిగా ఉండాలా, మాకు కొద్దిగా ధైర్యం పెట్టుకొని పని చేసుకుని కనీసం 1,00,000 రూపాయలు సంపాదించుకుంటే దేవుడా 1,00,000 రూపాయలు సంపాదించుకుని ఎంత బాగుంటుందని అనుకుంటా లేదా? మీరు అనుకోవచ్చు సార్ 1,00,000 రూపాయలు సంపాదించడం చాలా కష్టమేమని అనుకుంటారు. కష్టమే, కానీ వెస్టీలో చాలా ఈజీ. ఎందుకంటే 86 మందిని ఈరోజు 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకునే వాళ్ళకి తయారు చేయగలిగిన 86 మందిని వెస్టీలో ఎంత దమ్ముంది. కానీ ఒకటి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటే నేర్చుకోండి. ఈ హాల్కి మీరు విడిచిపెట్టకుండా మీరు కంటిన్యూస్గా 21 మీటింగ్స్ రండి. మీ హాల్లో కొన్ని మీకు జిమ్మింగ్లు చేంజ్ అవుతాయి, కొన్ని మీకు సోపతులు అనేవి మీకు కొన్ని వస్తాయి. ఎందుకని అనుకోనంటే మంచి మనకు దొంగలతో ఒక 10 మంది దొంగలతో తిరిగామనుకో దొంగ అయిపోయి, మంచి ఒక తాగుబడితో 10 మంది తాగుబడితో తిరిగితే ఖర్చు తాగుబోతు అవుతాం. అట్లనే ఒక 10 మంది కోటీసులతో తిరిగితే మనం ఖచ్చితంగా కోటీసులు అయి తిరుగుతాం. దట్ ఈస్ జస్టిస్. ఫ్యూచర్ విజన్ మీకు 5 సంవత్సరాలు నిలబడగలిగితే నాకేమొస్తారని అన్నాడు. అవసరం నాకు అడగండి. అందరూ 5 సంవత్సరాల్లో నేను నిలబడితే వెస్టీలో ఏమొస్తుందని అడగండి ఒకసారి. 5 సంవత్సరాలు నిలబడితే ఏమొస్తుంది? మీరు నిలబడండి. నేను చెప్తా, మీ ట్రైకి మ్యాచ్ అయిన హెలికాప్టర్ కొనుక్కునే సత్తా ఈరోజు వెస్టీజ్ ఇవ్వగలుగుతుంది. కానీ మీకు ధైర్యం ఉండాలి. ధైర్యం ఎక్కడో బూట్లో పెట్టి వచ్చారనుకుంటే ఏం కాదు. ఇక్కడ బూట్లో పెట్టి రాకండి, గుండెలో పెట్టుకొని రండి. అర్థమైందా? ధైర్యం ఉందా? నేను చెప్తున్నా, చీకటి అంటే నాకు భయం, కానీ శ్మశానాల్లోనే తిరుగుతుండేవాడిని నేను. ఎందుకంటే ధైర్యాన్ని తెచ్చుకోవాలని. శ్మశానం అంటే ఏం కాదు, మార్చిరి రూముల్లో. అర్థమైందా? సో అట్లా మీకు గుర్తుపెట్టుకోండి, వెస్టీలో ఏం లేదంటే లేదు. జస్ట్ ఇక్కడ ఉన్న ముందు రోస్ ఉన్నారు కదా, ఒక 5-6 రోస్ ఉన్నారు కదా, వీళ్ళు లక్షలు సంపాదించే వ్యక్తులు. వీళ్ళు చేయి పెట్టుకోండి. 2 సంవత్సరాలు మీరు నిలబడండి. 5 సంవత్సరాలు బిజినెస్ బిల్డ్ చేయండి. మా లెక్క మీరు తీసుకోవచ్చు. సార్ ఫామ్ హౌస్ మీరు రావాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్కి రావాలంటే ఏం కావాలి? మీరు మినిస్టర్ కావాలి. పురుషోత్తం దాస్ ఫామ్ హౌస్కి రావాలంటే మీకు 1,00,000 రూపాయలు ఇన్కమ్ రావాలి. సో థ్యాంక్ యూ.